హలో నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9 o'clock అవుతుందండి. ఈ రోజు వచ్చేసి సండే స్పెషల్ ఏంటంటే నేను సండే నేను హెన్న పెట్టుకోవడం నాకు అలవాటు అండి. అందులో వచ్చేసి మెంతులు, కరివేపాకు, ఆనియన్, ఇంకేంటంటే మందార ఆకు దొరికితే ఆ మందార ఆకు వేస్తా అండి. లేకుంటే ఇవి 4 ఐటమ్స్ నానబెట్టి ఒక రోజు ముందు నానబెట్టి తెల్లారి పేస్ట్ చేసుకొని పెట్టుకోవడం అలవాటు అండి. వారానికి ఒక్కసారైనా లేకుంటే నెలకు ఒక్కసారైనా పెట్టుకోవడం అలవాటు అండి. దానివల్ల డ్రాండ్రఫ్, నెత్తిలో దురద అదంతా తగ్గుతుందండి. నాకైతే అట్లా అలవాటైంది. ఇంకా నేను అది పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసినాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి మెంతులు, కరివేపాకు, ఆనియన్, మందార ఆకు అండి. ఇవి నిన్న నైట్ నేను నానబెట్టిన. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేద్దాం. పేస్ట్ అయినాక ఇలా అయింది చూడండి. ఇడ్లీ చట్నీ ఉంటుంది చూడు, అలా కనబడుతుంది. రోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ వచ్చేసి పూహా అండి. ఇందులో వచ్చేసి మా హనీ మిర్జీలకు వాళ్ళకు కూడా బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. ముందుగా వచ్చేసి జీలకర్ర ఆవాలు వేద్దాం. ఇప్పుడు వచ్చేసి పల్లీలు, ఆనియన్స్, కొద్దిగా పసుపు వేద్దామండి. సాల్ట్, ఇప్పుడు వచ్చేసి నానబెట్టి పెట్టిన అటుకులు వేసేద్దామండి. నానబెట్టి పెట్టినా అంటే నానబెడితే మొత్తం పేస్ట్ అవుతుందండి. ఖాళీ మనం బియ్యం ఎట్లా కడుగుతామో అట్లా కడిగి పక్క పెట్టేసేయాలి.
ఫైనల్గా దొడ్డు అటుకుల ఉప్మా రెడీ అండి. ఒక 1-2 మినిట్స్ మూత పెట్టేద్దాం. గరం గరం వేడి వేడి పూహ రెడీ అయిపోయిందండి. వేడి వేడి దొడ్డు అటుకుల ఉప్మా రెడీ అండి. చాలా బాగుందండి. తిన్నాక వీడియో కంటిన్యూ చేస్తా అండి. అప్పటిదాకా బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్మెల్ వస్తుందా మిజులిగో? గుడ్ మార్నింగ్. సరే ఓకే బాయ్. టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుందండి. 2-3 వినాయకులు చూసి వద్దామని నేను జెర్రీ వెళ్తున్నాము. బయటకు వెళ్ళాక అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను అండి. హలో మిజుల్. హలో, ఏం చేస్తున్నావు? మంచిగా మంచం మీద వండుకుండండి. మీ మమ్మీ ఎదురా? మా మమ్మీ లోపల ఉంది. అని ఏం చేస్తున్నావు అని? మమ్మ ఎగ్ దేవాలా? ఎగ్ రైస్ తింటారా? సరే తెస్తున్నాయా, షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకొస్తున్నా. ఇంటి నుంచి బయటకు వచ్చినామండి. 2-3 వినాయకులు చూసేసి వద్దామని. నేను జెర్రీ, టామ్ రాలే అండి. డెకరేషన్ చాలా బాగా చేసిందండి. ఇప్పుడే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసినాము అండి. చాలా దూరం వెళ్ళలేదు, దగ్గర దగ్గర ఉన్న వినాయకులు చూసేసి ఇంటికి వచ్చేసినాము. మళ్ళీ ఇంటికి వచ్చినాక వంట కంప్లీట్ కాలేనండి. రైస్ పెట్టినాము. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నా ముచ్చట్ల డబ్బా ఏడుందో నాకు దొరకలేదండి. అక్కడి నుంచి ఇక్కడ షిఫ్టింగ్ చేయడం వల్ల అది ఏ డబ్బాలో ఏ బాక్స్లో ఉందో తెలియదు. అందువల్ల నేను ఏంటంటే ఇప్పుడు మాట్లాడినా కానీ ముచ్చట్ల డబ్బానే వస్తుంది. ఇప్పుడైతే నేను ఇంకా వీడియోని సాగదీయదలుచుకోలేనండి. ఎంత మాట్లాడగలుగుతానో అంత మాట్లాడినా. ఏంటంటే ఇప్పుడు వీడియో ఎండ్ చేసే టైం కూడా వచ్చేసింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు నేను పూస గుచ్చినట్లు జమ చేసి చెప్పిన ముచ్చట డబ్బా అండి. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఈ టైం వరకు మరిన్ని కొత్త ముచ్చట్లతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.